హాయ్, వెల్కమ్ టు తెలుగు సాగా. అతడే ఆమె సైన్యం, ఎపిసోడ్ 4. ఇప్పుడు చెప్పుకుందాం. గుడ్ మార్నింగ్ డాక్టర్ అన్నాడు. ఇదిగో ఇతనే చైతన్యనని చెప్పుకునే సుబ్బారావు అన్నాడు డాక్టర్. అప్పటి వరకు మౌనంగా ఉన్న అతను కదిలి, వెంకట్రావు ఏమయ్యాడు అన్నాడు. వెంకట్రావు నీకు తెలుసా? ఇన్స్పెక్టర్ తిరుగు ప్రశ్న వేశాడు. వెంకట్రావు గాంధీనగర్ ఏరియా ఇన్స్పెక్టర్, చైతన్య అభిమాని. ఎన్నిసార్లు డబ్బిచ్చినా పుచ్చుకునేవాడు కాదు. చైతన్యకి ప్రొటెక్షన్ ఇవ్వటం తన అదృష్టంగా భావించేవాడు. వెంకట్రావుకి ట్రాన్స్ఫర్ అయింది. అతని స్థానంలో నేనొచ్చాను, ఇన్స్పెక్టర్ సమాధానమిచ్చాడు. ఆయన్ని ఒకసారి రమ్మనండి, ఈ మిస్టరీ విడిపోతుంది. అవసరం లేదు, నేనే నిన్ను చైతన్య ఇంటికి తీసుకువెళ్తాను. అతడికి రిలీఫ్గా అనిపించింది. సుబ్బరాజు తనతో అలా ఎందుకు మాట్లాడాడో కనుక్కోవాలి. అతడు లేచి, థ్యాంక్స్, వెంటనే వెళ్దాం పదండి అన్నాడు. నేను ఒప్పుకోను అన్నాడు డాక్టర్. అతడు చప్పున డాక్టర్ని చూసి, ఏం అన్నాడు. డాక్టర్ అతని ప్రశ్నని పట్టించుకోకుండా ఇన్స్పెక్టర్ వైపు తిరిగి, ఇతను మా పేషెంట్, మా అనుమతి లేకుండా తీసుకెళ్లడానికి వీల్లేదు అన్నాడు. ఇతను మీ పేషెంట్ కాదు, ఒక క్రిమినల్, పిచ్చివాడిలా నటిస్తున్నాడు. ఇతని మీద కేసు ఉంది. ఆ కేసు ఇన్వెస్టిగేట్ చేసే బాధ్యత మా డిపార్ట్మెంట్ మీద ఉంది. చైతన్య ఇంటికి ఇతన్ని తీసుకువెళ్ళి ఇతడి రియాక్షన్ గమనించడం మా ఎంక్వైరీలో ఒక భాగం. దీనికి మీరు ఒప్పుకుంటారా లేదా? డాక్టర్ మరేమీ మాట్లాడలేకపోయాడు. అతనైతే అసలు ఈ సంభాషణే వినడం లేదు. ఎప్పుడు వెళ్దామా అని మనసు తహతహలాడుతుంది. అందరూ లేచారు. అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న ఆమె, సార్, నేను వీడితో వెళ్తాను అంది. అందరూ ఆమె వైపు ఆశ్చర్యంగా చూశారు. చైతన్య గారిని ఈయన చూసినప్పుడు ఆ షాక్ తట్టుకోలేక, ఏమైనా రియాక్షన్స్ వస్తే పక్కన నర్సుగా నేను ఉండటం మంచిదనుకుంటాను. అతడు ఆమె వైపు కృతజ్ఞాపూర్వకంగా చూశాడు. తన గురించి ఆలోచించేందుకు ఎవరో ఒకరు ఉండటం ఎంతో సంతోషంగా అనిపించింది. తను చైతన్య అవని, సుబ్బారావు అవని, అది వేరే సంగతి. ఆమెనే అతన్ని తీసుకొని ఇన్స్పెక్టర్ జీబులో బయలుదేరాడు. పక్కనే 4 పోలీసులు ఉన్నారు. థ్యాంక్స్ అన్నాడు ఆమెకి మాత్రమే వినిపించేట్టు. ఆమె నవ్వి ఊరుకుంది. ఇంద్రధనుస్సు మీద తెల్ల మేఘం బంగారపు టంచు అద్దినట్టు ఆ నవ్వు. ఎందరో స్త్రీలతో సాన్నిహిత్యం ఉన్నా ఈ పరిమళాన్ని అతడు అంతకుముందు అనుభవించలేదు. 2 నిమిషాల తర్వాత గమనించాడతడు, జీపు గాంధీనగరం వైపు వెళ్లటం లేదని. ఇటెక్కడికి అని అడిగాడు. ఎవరూ సమాధానం చెప్పలేదు. జీపు ఒక పాత గోడౌన్లోకి వెళ్ళి ఆగింది. దిగు సుబ్బారావు అన్నాడు ఇన్స్పెక్టర్. ఇక్కడికెందుకు తీసుకొచ్చారు నన్ను? ఇన్స్పెక్టర్ నవ్వుతూ క్యాప్ తీశాడు. పోలీసులు కూడా అదే పని చేశారు. మరో 2 గూండాలు లోపల నుంచి వచ్చి వారితో చేరారు. మా మనిషిని అంజిగాడి కిళ్ళీ కొట్టు దగ్గర చంపావు. పోలీసులు, కేసులు, వీటి మీద మాకు నమ్మకం లేదు సుబ్బారావు. కత్తికి కత్తి, ప్రాణానికి ప్రాణం, అదే మా రూలు. ఎవడో నీ మీద కేసు పెట్టడం, కోర్టులో శిక్షలు పట్టడం, అంతవరకు మేము ఊరుకోలేం. ఊరుకుంటే మా వాడి ఆత్మ శాంతించదు అంటూ కత్తి తీశాడు. అతడింకా అయోమయం నుంచి తేరుకోలేదు. ఆ అయోమయం పోలీసు వేషంలో వచ్చిన రౌడీల్ని చూసి కాదు, కిళ్ళీ కొట్టు దగ్గర చనిపోయిన మనిషి గురించి. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు. అదంతా షూటింగ్లో ఒక భాగం. అతడి మాటలు వినిపించుకోకుండా ముందుకొచ్చాడు రౌడీ. ఆమె కెవ్వున అరిసింది. అతడు ఆగి, ఓహో, నువ్వు ఇక్కడే ఉన్నావు కదూ అని నవ్వాడు. పక్కనే ఉన్న 2 గూండాలు వచ్చి ఆమెను పట్టుకోబోయారు. తన ముందున్న కత్తిని పట్టించుకోకుండా అతడు ముందుకు కదిలాడు. ఒక్కటే దెబ్బ. ఆమెను లాగబోతున్న ఒక గూండా మొహం ఆ దెబ్బకి పచ్చడయింది. 2వ గూండా గాల్లో ఎగిరి అతన్ని తన్నబోయాడు. తను చైతన్య, సుబ్బారావా? డాక్టర్ అన్నట్టు ఇదంతా భ్రాంత? తను చైతన్య అయితే డూప్ లేకుండా ఇలాంటి ఫైట్స్ చేయగలడు. తను సుబ్బారావే అయితే భయపడి లొంగిపోతాడు. కమాన్ చైతన్య, కమాన్, ఇది నీకో లెక్క కాదు అంటూ అతడు తనని తాను సెల్ఫ్ హిప్నటైజ్ చేసుకున్నాడు. తన మీదకి వస్తున్న కాలుని అతడు అలాగే గాల్లోకి పైకి ఎత్తి మెలికి తిప్పాడు. అక్కడ నుండి కింద పడ్డ రౌడీ చేసిన ఆర్తనాదం గాలిలో కలిసిపోయింది.
ఆమె అతని వైపు కృతజ్ఞతాపూర్వకంగా చూసింది. అతనేదో అనబోతుంటే వెనక ఎవరో కదిలినట్టుంది. అతడు చప్పున ముందుకు వంగి వెనక నుంచి వస్తున్న రౌడీని అలాగే లాగి మెడ మీద కొట్టాడు. ఆమె బయటకి పరిగెత్తింది. అక్కడ ఒక 5 నిమిషాల పాటు భయంకరమైన పోరాటం జరిగింది. బ్రతుక్కి చావుకి మధ్య పోరాటం. బ్రతుకే గెలిచింది. అతడు వాళ్ళని కొట్టి పడేయబోతుంటే బయట వ్యాన్ చప్పుడు వినిపించింది. ఆమె ఆందోళనగా లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చింది. వెనకాలే హాస్పిటల్ స్టాఫ్. తిరిగి ఆ నరకకూపానికి వెళ్ళాలి అనుకోగానే అతడు నిజంగా పిచ్చివాడయ్యాడు. చెల్లాచెదురుగా పడి ఉన్న శరీరాల మధ్య నుంచి అదే ఊపులో బయటికి పరిగెత్తబోయాడు. ఎవరు పట్టుకున్నారో తెలీదు, ఎవరు గుచ్చారో తెలీదు. ఇంజెక్షన్ సూది అతడి శరీరంలోకి ప్రవేశించింది. అతడికి నెమ్మదిగా స్పృహ వచ్చింది. ఇదంతా కల? నిజంగా జరుగుతూ ఉందా? ఏమీ అర్థం కావటం లేదు. అతను 2గా విడిపోయాడు. ఒకటి సుబ్బారావు, భార్య పిల్లవాడు. తను సెక్రటేరియట్లో పనిచేస్తున్నాడు. కిల్లీ కొట్టు దగ్గర గొడవైతే ఒక రౌడీని కొట్టాడు. తనకి తల మీద దెబ్బ తగిలింది. పిచ్చాసుపత్రిలో చేరాడు. ఆ రౌడీ మరణించేసరికి పోలీసులు తన మీద కేసు పెట్టారు. ఆ రౌడీ తాలూకు మనుషులు వేషాలేసుకొని వచ్చి తన ప్రాణం తీద్దామనుకున్నారు. ఇదొక కథ. తను చైతన్య, ఆంధ్రుల అభిమాన నటుడు. షూటింగ్లో ప్రమాదవశాత్తు దెబ్బ తగిలింది. పిచ్చాసుపత్రిలో చేరాడు. నేను చైతన్యని అన్నా ఎవరూ ఒప్పుకోవటం లేదు. ఇది 2వ కథ. ఈ 2 కథలు చెబితే అందరూ మొదటి దానికే ఓటు వేస్తారు. ఇంతమందికి చెప్తున్నా, న్యూస్ పేపర్ చూపిస్తున్నా అది తన ఫోటో కాకపోయినా ఇంకా తను చైతన్య అనటం నిజంగా తనకి మతి భ్రమించిందా? తన భార్యని గుర్తుపట్టలేకపోతున్నాడా? ఓకే, తను నిజంగా సుబ్బారావు అయితే ఆ రౌడీని చంపినందుకు ఆనందంగా శిక్ష అనుభవిస్తాడు. కానీ దానికన్నా ముందు తానొకసారి చైతన్యాన్ని కలవాలి. తనని అంత పారనాయిడ్ని చేసిన చైతన్య ఎవరో ఒక్కసారి చూడాలి. డాక్టర్ చెప్పినట్లు చైతన్యాన్ని చూసిన ఉద్వేగంలో తనకి తిరిగి గతం గుర్తుకు రావచ్చు. అతడు దినపత్రిక వైపు చూశాడు. అతడే ఆమె సైన్యం. కింద చైతన్య ఫోటో. చాలా మామూలుగా ఉన్నాడు ఫోటోలో. సిగరెట్ కంపెనీకి మోడలింగ్ చేసే వ్యక్తిలా ఉన్నాడు. ఇతడేనా చైతన్య? ఇతడేనా అఖిలాంధ్ర ప్రేక్షకుల అభిమాన నటుడు? ఇతడికి తనకి పోలికలు లేనే లేవు. అతడి తల్లిని చూస్తే బావుండును. అతడు ఆలోచనల్లో ఉండగానే ఆమె లోపలికి వచ్చింది భోజనం ట్రేతో. అదే నవ్వు. హంస రెక్క విరుచుకున్నట్టు. మీరు సినిమాలు చూడరా? ఆమె భోజనం పెడుతుంటే అడిగాడు. చూస్తాను, మెల్లిగా అంది. నాకు ఈ షాక్ ట్రీట్మెంట్లు, ఇంజెక్షన్లు వద్దు. మీరు చెబితే నమ్ముతాను. చెప్పండి, నేను చైతన్యనా, సుబ్బారావునా? ఆమె సమాధానం చెప్పకుండా బయటికి వెళ్ళిపోయింది. తర్వాత వచ్చి ట్యాబ్లెట్లు ఇచ్చి వెళ్ళింది. ట్యాబ్లెట్ వేసుకొని కాగితం పారేయబోతూ ఆగాడు. దాని మీద చిన్న అక్షరాలతో ఉంది, మీరు చైతన్యనే. ఈ రాత్రి 12ంటికి మీరు పారిపోవటానికి ఏర్పాటు చేస్తాను. సిద్ధంగా ఉండండి. అక్షౌహిణి. ఆ ఉత్తరం అతడి చేతిలో వణికింది. కోటి చేతులు ఒక్కసారిగా సితారులు మీటిన భావం. ఒక అయోమయం స్థితి నుంచి బయటపడ్డట్టు ఉంది. తనని ఇంతకాలం ఎందుకు సుబ్బారావుని భ్రమింపజేశారో కారణాలు వెతికే ఓపిక కూడా లేదు. ఆమెను కలుసుకోవాలని మనసు ఉవ్విళ్ళూరసాగింది. అయితే ఆమె కనబడలేదు. టైం ఎంత నెమ్మదిగా కదులుతుందో అతడికి మొదటిసారి తెలిసింది. షూటింగ్లలో అయితేనేం, ఇంట్లో అయితేనేం అతడికి టైం చూసుకునే అవసరం ఉండేది కాదు. అతిథులు, అభిమానులు ఎప్పుడూ చుట్టూ చేరి అతడి సమయాన్ని తినేస్తూ ఉండేవారు. క్రమంగా చీకటి పడింది. ఆమె కనపడలేదు. అతడికి అనుమానం వచ్చింది, ఇది కూడా నాటకంలో ఒక భాగమేమో అని. ఆస్పత్రి నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది. 10:30, 11, 11:30, 5 నిమిషాలు తక్కువ 12. తన మనసుని స్వాధీనంలో ఉంచుకోవటానికి అతడు ప్రయత్నించసాగాడు. తను మొదటిసారి కెమెరా ముందు నిలబడటం గుర్తొచ్చింది. స్టార్ట్, సౌండ్, క్లాప్, యాక్షన్. తడబాటు. ఓకే.
12 గంటలకు 1 నిమిషం తక్కువగా ఉందనంగా తలుపు తెరుచుకుంది. ఆమె లోపలికి వచ్చింది. అతడు చప్పున ఆమె దగ్గరకు వెళ్ళాడు. ఏదో అనబోతూ ఉంటే ఆమె ష్ అని సైగ చేసింది. ఇద్దరూ నిశ్శబ్దంగా బయటికి కదిలారు. వరండా చివర్లో ఒక నర్సు కూనికి పాట్లు పడుతూ ఉంది. తన అడుగుల చప్పుడే తనకి డ్రమ్ బీట్స్లా వినబడుతున్నట్టు అనిపించింది. నర్సుని దాటుకొని మెట్ల దగ్గరికి వచ్చారు ఇద్దరు. అక్కడికి చలిగాలి రివ్వున వీస్తుంది. క్రిందకి మెట్లు దిగారు. అద్దాల అవతల చీకటి ఆ నిశ్శబ్దానికి తోడై ఎంతటి ధైర్యవంతుడినైనా భయపెడుతుంది. దానికి తోడు చలిగాలి. బిల్డింగ్కి 100 గజాల దూరంలో ఎత్తైన ప్రహరీ గోడ ఉంది. గేటు దగ్గర సెంట్రీలు 2 ఉన్నారు. ఆ ఆవరణ అంతా వెలుతురు నిండి ఉంది. అతడి దృష్టి సెంట్రీల పక్కనున్న కుక్కల మీద పడింది. అంతకు ముందు రోజే అతడు వాటిని చూశాడు, కానీ అవి ఎందుకో అర్థం కాలేదు. ఆమె అది గమనించి అంది, ఆసుపత్రిలో కొందరు ప్రమాదకరమైన పేషెంట్లు ఉన్నారు. వాళ్ళు బయట ప్రపంచంలోకి వెళితే మర్డర్లు, మరిన్ని నేరాలు చేయవచ్చు. అందుకని ఇంత జాగ్రత్తగా కాపలా. అర్థమైనట్టు అతడు తల ఊపి మరింత నిశితంగా చూశాడు. ఆమె అన్నది, నేను మీతో రావాల్సి ఉంటుంది. సాయంత్రం డ్యూటీ అయిపోయాక నేను ఇక్కడే ఉండిపోయాను. నేను ఉండిపోయినట్టు ఎవరికీ తెలియదు. థ్యాంక్స్. సెంట్రీలు ప్రతి 5 నిమిషాలకి చెరో పక్కకి వెళ్ళి రావటం అతను గమనించాడు. తిరిగి రావడానికి మరో 5 నిమిషాలు పడుతుంది. కానీ ఆ టైంలో కుక్కలు అక్కడ కాపలా కాస్తున్నాయి. అతడు 2 నిమిషాలు ఆగి సెంట్రీలు దూరంగా వెళ్ళగానే చేతిలో బ్రెడ్ కుక్కల దగ్గరికి విసిరాడు. చీకట్లో నుంచి వచ్చి పడిన రొట్టె ముక్కల్ని ఆత్రంగా తిని నెమ్మదిగా నడుం వాల్చాయి అవి. ఏంటది, ఎలా జరిగింది అని అడిగింది ఆమె. ఇలాంటి అవసరం ఏదో వస్తుందని తెలుసు. సాయంత్రం మీ నుంచి ఉత్తరం అందాక రొట్టె తినకుండా దాన్ని దాచి ఉంచాను. కానీ అవి తిని కుక్కలు మత్తులోకి ఎలా జారుకున్నాయి? పెథిడ్రిన్ ఇంజెక్షన్ బాటిల్ కాజేసి దాచేసి ఉంచాను. ఆ బ్రెడ్లో అది కలిపాను. ఆమె కళ్ళు విప్పారితం చేసి అతని వైపు చూసింది. ఇంత దూరదృష్టి మామూలు మనుష్యులకు ఉండదు. మీరు సినిమాల్లోనే కాదు, బయట కూడా హీరోనే. అతనికి పొగడ్తలు అంతగా నచ్చవు. తన చుట్టూ ఉన్న జనం నోట ఆ పొగడ్తలు విని విని విసుగెత్తి ఉన్నాడు. మీ పేరు బాగుంది, అక్షౌహిణి. ఎవరు పెట్టారు అన్నాడు మాట మారుస్తూ. మా నాన్నగారు మిలిటరీలో కల్నల్. అక్షౌహిణి అంటే సైన్యం, అందుకే ఆ పేరు పెట్టారు. అతడు ఆశ్చర్యంగా, కల్నల్ కూతురయ్యుండి నర్సుగా చేస్తున్నారా అన్నాడు. ఏం తప్పేముంది, అదేమీ తక్కువ ఉద్యోగం కాదే. ఐఎమ్ సారీ, నా ఉద్దేశం అది కాదు. పడిపోయిన కుక్కల సంగతి చూసుకోకుండా సెంట్రీలు మళ్ళీ రౌండ్స్కి వచ్చారు. క్విక్ అన్నాడు అతను. ఇద్దరూ ద్వారం దగ్గరికి పరిగెత్తారు. గేటు పక్కనే ఉన్న చెట్టు కొమ్మని పట్టుకొని ఒక్క స్వింగులో అతడు పైకి చేరుకున్నాడు. అంత టెన్షన్లో కూడా ఆమె ఆ అద్భుత విన్యాసానికి నిర్వరపోయింది. గోడ మీద గాజు పెంకులున్నాయి. చెప్పులతో నిలబడితే పర్వాలేదు, కానీ చెయ్యి ఆనిస్తే కష్టం. ఆమెని వదిలిపెట్టి వెళ్ళటం అతనికి ఇష్టం లేదు. తన కోసం అంత రిస్క్ తీసుకున్న ఆమెకి తన వల్ల ఉద్యోగం పోవటం సహించలేడు. అతడు గోడ అంచు మీద వంగి క్రిందకి చెయ్యి చాచాడు. పూర్తిగా పడుకుంటే గానీ ఆమె చెయ్యి అందటం లేదు. దాంతో అతడి శరీరం అంతా గాజు పెంకులు గుచ్చుకొని రక్తం స్రవించసాగింది. అక్షౌహిణి కళ్ళు అశ్రుపూరితాలయ్యాయి. తొందరగా చెయ్యందివ్వు అని అరిచాడతను. ఆమె చెయ్యి అందించింది. ఆమె బరువుకి పెంకులు మరింత లోపలికి వెళ్ళాయి. బాధని అదిమిపెట్టి పెదాలు బిగబట్టి ఆమెను పైకి లాగాడు. చివరి వరకు వచ్చాక ఆమె చెయ్యి గోడ చివర అంచున పెంకు మీద ఆని ఆమె బాధతో కివ్వున అరిచింది. అతడు వారించబోయే లోపుగానే ఆ కేక గాల్లో కలిసిపోయింది. సెంట్రీలు పరిగెత్తుకు రాసాగారు. అతడు 2 చేతులతో ఆమె భుజాలు పట్టుకొని పైకి లాగటానికి ప్రయత్నం చేశాడు. సెంట్రీ విజిలూదాడు. ఆమె అతడితో పాటు పైకి రావడానికి ప్రయత్నం చేస్తుంది. ఆగండి, స్టాప్ దేర్, 2వ సెంట్రీ అరుస్తున్నాడు.
ఈ అవకాశం పోతే మళ్ళా రాదని అతడికి తెలుసు. తన గాయాన్ని కూడా లెక్క చేయటం లేదు అతడు. అతడి గాయాల నుంచి స్రవిస్తున్న రక్తం ఆమె మీద బొట్లు బొట్లుగా పడుతుంది. హెచ్చరికగా సెంట్రీ గాల్లోకి రైఫిల్ పేల్చాడు. అక్కడి నిశ్శబ్దం ఒక్కసారిగా చెదిరింది. ఆసుపత్రి ఆవరణలో ఉన్న చెట్ల మీద విశ్రాంతి తీసుకుంటున్న పక్షులన్నీ ఆ అర్ధరాత్రి శబ్దానికి ఒక్కసారిగా రెక్కలు టపటపా కొట్టుకొని పైకి లేచాయి. గోడ మీద కాలు పెట్టి ఒక్క అంగలో పైకి రావచ్చు, కానీ భయం వల్ల, టెన్షన్ వల్ల ఆ పని చేయలేకపోతుంది. ఆమెని వదిలి అతడు వెళ్ళిపోవచ్చు, కానీ కృతజ్ఞతాభావం వల్ల అతడు ఆ పని చేయలేకపోతున్నాడు. అదే ఆ ఇద్దరి పాలిట శాపంలా పరిణమించింది. ఒక రైఫిల్ బుల్లెట్ అతని పక్క నుంచి దూసుకుపోయింది. అంత పరిణామాన్ని అతడు ఊహించలేదు. ఒక పిచ్చాసుపత్రి నుంచి పేషెంట్ పారిపోతుంటే అతన్ని పట్టుకోవటానికి అలా రైఫిల్స్ పేల్చవలసిన అవసరం లేదు. గేటు బయటకొచ్చి గోడ యువతల నుంచి పట్టుకోవచ్చు. అతడు తన 2 చేతులతో ఆమెను పట్టుకొని పైకి లాగుతుండగా అప్పుడు వినిపించింది రెండో బుల్లెట్ శబ్దం. దానితో పాటు ఆమె ఆర్తనాదం. సెంట్రీ రైఫిల్ నుంచి వెలువడిన బుల్లెట్ ఆమె వెన్నులో నుంచి దూసుకుపోయింది. క్షణాల్లో ఆమె శరీరం తోటకూర కాడలా వాడిపోయింది. నేల మీద కుప్పలా కూలిపోయింది. అతడు ఆమె తల వళ్ళోకి తీసుకున్నాడు. ఆమె ఏదో చెప్పబోతుంది, నోటి నుంచి మాట రాలేదు. ఆమె తల పక్కకి వాలిపోయింది. అతడు ఇంకా దిగ్భ్రమ నుంచి కోలుకోలేదు. జరుగుతున్నదంతా కలో నిజమో తెలియటం లేదు. క్షణం క్రితం వరకు తన ముందు సజీవంగా ప్రతిమలా తిరుగుతూ తన కళ్ళలోని మెరుపుల్ని పండించిన ఒక అద్భుత సౌందర్య రాశి రెప్పపాటు కాలంలో నిర్జీవంగా మారటాన్ని అతడు జీర్ణించుకోలేకపోయాడు. అతడు ఆ అచేతనామయ అవస్థలో ఉండగానే తన మొహం మీద ఏదో ద్రవం చల్లబడినట్లు అనిపించింది. బోనులో నుంచి పొరపాటున బయటికి వస్తే వాటిని వెంటనే మత్తులోకి పంపే ద్రవం అది. మిగతా కథను తరువాయి భాగంలో చెప్పుకుందాం.